యంగ్ డైనమిక్ లీడర్, మా యువతకు ఆదర్శం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీ రామారావు గారికి, మన మేడ్చల్ ముద్దుబిడ్డ, మన మేడ్చల్ ఎమ్మెల్యే మా నాన్నగారు మల్లారెడ్డి గారికి, ఇంకో యూత్ ఐకాన్, అదేవిధంగా పెద్ద పెద్ద పైల్వాలని మట్టి కలిపిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షుడు శంపూర్ రాజు గారికి, మన వేదిక మీద ఉన్న పెద్దలకి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఒకటి మనం ఆలోచిస్తే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ పరిస్థితి ఏముండే? చీకటి గ్రామాలుండే, బూడిద రోడ్లుండే, మొత్తం ఆకలి కేకలుండే, ఇంకా ఏమనుండేనా? చివరికి కడుపులో పుట్టిన పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితి ఉండే ఆ టైంలో. అట్లాంటిది మన కేసీఆర్ గారు 12 సంవత్సరాలు పోరాడి మన తెలంగాణ సాధించేది. ఇవన్నీ చూసి మన తెలంగాణ వస్తేనే మన తెలంగాణ బాగుపడుతుందని మన తెలంగాణ సాధించింది మన కేసీఆర్ గారు. అదేవిధంగా తెచ్చిన తెలంగాణను కూడా మన కేసీఆర్ గారు మన ఓటు కూడా అడగలే, ఏ స్కీమ్ పెట్టండి సార్, ఆ స్కీమ్ పెట్టమని ఎవ్వరు కూడా అడగలే. ఆయన్నే ఆలోచించి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఆసరా పింఛన్లు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, 24 గంటల కరెంట్ కానీ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కి అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టి మన పేద ప్రజలకు అందించింది. ఇంతకుముందు మా తెలంగాణ అందరూ ఏమంటుండే తెలుసా? ఓ కరువు ప్రాంతం. తెలంగాణ అంటే ఓ కరువు ప్రాంతం, ఇంకా వేరేదేం లేదు. ఓ రేషన్ బియ్యం కూడా లేని పరిస్థితి ఉండే మన తెలంగాణ. అట్లాంటిది మన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండు. ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు? ఇప్పుడు మొత్తం దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం, అన్నపూర్ణ రాష్ట్రం మన తెలంగాణ. అది కేసీఆర్ గారి వల్ల. మన యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అంటే ఇంతకుముందు మన బాణభర్త ఏమైతుండే మీకు తెలుసు కదా, పెడిజాతుల్లో కానీ ఇంతకుముందు సార్ కూడా వచ్చిండు. మొత్తం ఇంతవరకు నీళ్ళు నిండే మొత్తం అపార్ట్మెంట్లు